95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. కేంద్రం అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందన్న మంత్రి హరీష్ రావు. బీజేపీకి హటావో దేశ్ కో బచావో నినాదాలతో దద్దరిల్లిన కరీంనగర్ ధర్నా చౌక్. గ్యాస్ ధరల పెంపుపై ఉద్యమించిన మహిళలు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఆందోళన. కట్టెల మోపులతో వినూత్న నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్. శాసనమండలి సభ్యుడు టీడీపీ నేత పచ్చుల అర్జునుడు మృతి. ఆయన పార్థివ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఘన నివాళులు. డీటెయిల్స్ చూస్తే గ్యాస్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యాస్ బండ వేసిందన్నారు. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని, తరచూ సిలిండర్ ధర పెంచుతూ వంటింట్లో మంట రేపుతున్నారని అన్నారు. డొమెస్టిక్ సిలిండర్ పై 50 రూపాయల చొప్పున, కమర్షియల్ సిలిండర్ పై 350 రూపాయల చొప్పున పెంచడం దారుణమైన చర్య అని అన్నారు. దేశం అభివృద్ధి చేస్తుంది, దేశం ముందుకు పోతుంది అన్నారు. మరి అలా ముందు పోయింది, కట్టెలు ముందుకు పోయినట్ట, ధరలు వేయడం ముందుకు పోయినట్ట. మీరు ఎవరి పక్షాలు ఉన్నారు? పేదలకు ధరలు వేస్తారు, పేదలు వారి పెట్రోల్ మీద ధర వేస్తారు, డీజిల్ మీద ధర వేస్తారు, గ్యాస్ సిలిండర్ మీద ధర వేస్తారు. దీని ప్రభావం ద్రవ్యోల్బణం పెరిగి ఇలా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఉప్పు, పప్పు, కూరగాయలు, పేదల వారి ధరలు ఇలా ఆకాశాన్ని నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మరి ఇలా మీరు పొద్దున్నే నీతి జాతి గురించి మాట్లాడే మీరు అదానీ గారి విషయంలో ఎందుకు నోరిస్తలేరు? ఎందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తలేరు? ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా పెంచిన సిలిండర్ ధరలు దించాలని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ నాయకులు అన్ని చోట్ల కూడా ఇలా ధర్నాలు చేస్తా ఉన్నారు. ఇలా మా అక్క జిల్లాలో ఈ ధరలు దించేదాకా బీజేపీని ప్రశ్నిస్తూనే ఉంటాం. రేపు కూడా జరుగుతాయి. ఇది జరిగేదాకా కూడా ధరలు తగ్గించేదాకా కూడా బీజేపీ నాయకులు వెంటబడాలి. ఇలా ముఖ్యమంత్రి గారేమో నెలకు 2000 పెన్షన్ ఇస్తున్నారు. ఇలా ముఖ్యమంత్రి గారు పేదలకు భరోసాని ఇస్తున్నారు. 6 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. కానీ బీజేపీ ఏమో ధరలు పెంచి ఆ పేదలకు మనం ఇచ్చిన డబ్బులన్నీ సిలిండర్ల రూపంలోనో, పెట్రోల్ డీజిల్ ధరల రూపంలోనేమో, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే రూపంలో ఇలా పేదల రుసులు పోసుకుంటుందని బీజేపీ. ప్రజలు ఆలోచించాలి. మనకు ఇచ్చేదెవరు, పెంచేదెవరో చూసుకోవాలి. పేద ప్రజలకు సంపద పెంచి పేదలకు పంచింది కేసీఆర్ గారు అయితే, మరి సంపదలు కార్పొరేట్ గద్దలకు పెంచి పేదలకు ధరలు పెంచుతుందని ఇలా బీజేపీ ప్రభుత్వం. దీన్ని అందరూ కూడా బీజేపీకి హటావో దేశ్ కో బచావో నినాదాలతో కరీంనగర్ ధర్నా చౌక్ దద్దరిల్లింది. గ్యాస్ ధరల పెంపుపై మహిళలు ఉద్యమించారు. మంత్రి గంగుల కమలాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరకు నిరసనగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో ధర్నా కార్యక్రమం జరిగింది. మోడీ బతకనియండి అంటూ మహిళలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మేయర్, జెడ్పీ చైర్మన్ తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. మోడీ 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 పెంచిన గ్యాస్ ధరలు వెంటనే, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ట్యాంకు బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. గ్యాస్ సిలిండర్, కట్టెల మోపులతో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
గుడ్నీస్ కార్పొరేషన్ వస్తున్నాయి. గుడ్నీస్ కార్పొరేటర్ వెంకటేష్ గారు, అదేవిధంగా వివిధ బస్తీలు వచ్చేటువంటి మహిళా సోదరులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి రేపు ఇంకొక 3-4 రోజుల్లో మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోతున్నటువంటి Modi! London! Modi! London! Modi! London! Modi! London! Modi! London! Chokidar chore! 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 Chokidar chore! పెంచిన కాగితారులే పెంచిన కాగితారులు పెంచిన గ్యాస్ ధరలు పెంచిన గ్యాస్ ధరలు మహిళా దినోత్సవ సందర్భంగా మోడీ ఇచ్చిన గిఫ్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మోడీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? శాసన మండలి సభ్యుడు టీడీపీ నేత బచ్చుల అర్జునుడు మృతి చెందారు. ఆయనకు జనవరి 28న గుండెపోటు రావడంతో విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మచిలీపట్నం బందరుకోటలో 1957 జూలై 4న సుబ్బయ్య అచ్చమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఆయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. 7 అన్నదమ్ములు, 5 అక్క చెల్లెలలో అర్జునుడు 6వ వాడు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. 1995 నుంచి 2000 వరకు బందరు కోట PSCS అధ్యక్షుడిగా పనిచేశారు. KDCCB వైస్ చైర్మన్ గా వ్యవహరించారు. టీడీపీ తరపున 2000 సంవత్సరం నుంచి 2005 వరకు మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. 2014 నుంచి టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2017లో టీడీపీ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020 వరకు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా పనిచేశారు. 2020లో టీడీపీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. 2 ఏళ్ల క్రితం గన్నవరం ఇన్ఛార్జిగా పార్టీ నియమించింది. కాగా బచ్చుల పార్థివ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఘన నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి ఆయన నేరుగా గన్నవరంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఉంచిన అర్జునుడి పార్థివ దేహానికి టీడీపీ జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అర్జునుడి కుమారులు బోస్ నాగబాబును ఆయన ఓదార్చారు. తెలుగుదేశం పార్టీకి నందమూరి తారక రామారావు పార్టీ ఆవిర్భావ సమయం నుంచి కూడా ఒక కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. మచిలీపట్నం మున్సిపాలిటీకి చైర్మన్గా చేశారు. ఉమ్మడి జిల్లాకి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేశారు. శాసన మండలి సభ్యులుగా చేశారు. గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేశారు. క్రమశిక్షణా సంఘానికి జాతీయ క్రమశిక్షణా సంఘం చైర్మన్ చేశారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో జాతీయ క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఇవ్వడం జరిగింది. మరి ఒక కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి అంత ఉన్నతమైన స్థాయికి ఎదిగిన నాయకుడు ఇవాళ ఆయన తప్పనిసరిగా కోలుకుని మరి తిరిగి వస్తారని మేమంతా కూడా ఆశాభావంతో ఉన్నాం. ఆయన లేకపోవడం అనేది ఆయన కుటుంబానికే కాదు, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ఆయన మున్సిపల్ చైర్మన్గా తిరుగులేని ముద్ర మచిలీపట్నం మీద వేసి మచిలీపట్నం చాలా అభివృద్ధి చేశాడు. ఆయన అటువంటి వ్యక్తి లేకపోవడం అనేది మా పార్టీకి తీరని లోటు. ఆయన కుటుంబానికి ఆయన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తాము. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించిన భారీ ధర్నాలు, రాస్తా రోకోల్లో ప్రభుత్వ విప్ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు సెంబీపూర్ రాజు పాల్గొన్నారు. ధరలు దించకపోతే ప్రధాని మోడీని మహిళలే గద్దెదించే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరించారు. ధర్నా, రాస్తా రోకోల్లో భారీగా స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు కూడా పాల్గొన్నారు. మోడీ 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 పెంచిన గ్యాస్ ధరలు వెంటనే, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు ఉదయం పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం సేవపై ప్రధాన ఆలయం నుంచి తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తూ కొండపైన గల విష్ణువు పుష్కరిణిలో స్వామివారి చక్రస్నాన ఘట్టం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల చక్రస్నాన మహాఘట్టంను అర్చకులు కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను చక్రస్నానం చేయించారు. చక్రస్నాన మహాఘట్టానికి భక్తులు భారీగా తరలివచ్చి తరించారు. లక్ష్మీ సమేతుడైన యాదాద్రీసుడు స్నానమాచరిస్తున్న సమయంలో భక్తుల జయ జయ హర్ష ధ్యానాల మధ్య మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 21వ తేదీన స్వస్తి వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు అష్టోత్తర శతకఠాభిషేకంతో ముగిశాయి. బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా ఆగిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా మా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఇది మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది.
మిస్టర్ ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. వైఎస్ వివేక హత్య కేసులో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రెడ్డి రాజీనామా చేయాలని మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. కేసు విచారణను పక్క రాష్ట్రానికి మార్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు. కేసు విచారణ ఏపీలో జరిగితే కొలిక్కి రాదన్న అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలపై జగన్ రెడ్డికి సిగ్గుగా అనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ వివేక కుమార్తె జగన్ రెడ్డి సోదరి వైఎస్ సునీత తన తండ్రి హత్య కేసును ఇతర రాష్ట్రాలకి బదలాయించమని కోరడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. వివేక హత్య కేసును ఛేదించలేకపోయినా డీజీపీ కూడా తన పదవికి రాజీనామా చేయాలని జవహర్ డిమాండ్ చేశారు. పట్టుకొమ్మలైనటువంటి గ్రామ సీమలు అన్నీ కూడా అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గ్రామాలు ఈ దేశానికి పట్టుకొమ్మలని చెప్పినటువంటి సందర్భంలో అలాంటి గ్రామాలకు రావాల్సినటువంటి అనేక నిధుల్ని ఈ ప్రభుత్వం డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థలకు జరిగే ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్సీని స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ సంతృప్తిగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా బ్రహ్మాండంగా ఉందా? మీకు రావాల్సినవి వస్తూ ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మీరు వేసుకొని ఖచ్చితంగా వీరవల్లి చంద్రశేఖర్ గారికి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వస్తుంది. కాబట్టి అందరూ కూడా వీరవల్లి చంద్రశేఖర్ గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించడానికి ఈరోజు రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారు అంటే ఈరోజు పంచాయతీ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ వీళ్ళెవరికి కూడా ఈ ప్రభుత్వంలో ప్రాధాన్యత లేకపోవడం, పూర్తిగా ఒక వ్యవస్థ ద్వారా ప్యారలల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు సర్పంచ్ దగ్గర కూడా ఎవరు రావట్లే, ప్రజలు ఎవరు రావట్లే, ఎక్కడికి వెళ్తున్నారో మీ అందరికీ తెలుసు. అంటే సర్పంచ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి, స్థానిక పరిపాలన అనేది నిర్వీర్యం చేసి నేరుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంబంధాలు పెట్టుకోవడానికి కానీ లేదా వచ్చేటటువంటి నిధులను దారి మళ్లించడానికి కానీ చేసే ప్రయత్నాన్ని అర్థం చేసుకొని ఈరోజు కనీసం గుణపాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత వచ్చింది. లేదంటే కర్ర చేతికిచ్చి చెయ్యి అడ్డం పెట్టి కొట్టొద్దని చెప్పే పరిస్థితి కన్నా ఆ కర్ర మనమే తీసుకొని జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది మీరు అందరూ కూడా ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీగానే కాదు, ఈరోజు ఆఖరికి వైఎస్ఆర్సీపీ కానీ అన్ని పార్టీల వాళ్ళు అందరూ కూడా స్థానికంగా ఎన్నుకోబడి అగౌరవించబడుతున్నటువంటి, గౌరవం లేకుండా చూడబడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా వీరవల్లి చంద్రశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే ఆ ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి బుద్ధి వస్తే రాబోయే రోజుల్లోనే మీ గౌరవం మీకు దక్కుతుంది. మీ గౌరవ పోరాటం ఇది, ఆత్మగౌరవ పోరాటం ఇది. ఈ ఆత్మగౌరవ పోరాటంలో మాతో పాటు కలిసి రావాల్సిందిగా వీరవల్లి చంద్రశేఖర్ గారికి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో వాళ్ళు ఎంతకు దిగజారంటే నిన్న ఒక పోస్ట్ని ఏదైతే అమ్మఒడి దండగాని నేనేదో చెప్పినట్టు దాన్ని ఒకటి క్రియేట్ చేసి ఫేక్ న్యూస్ ఒకటి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. మనం అడిగింది అమ్మఒడి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానని భారతి చెప్పింది. భారతిరెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇంటింటికి వచ్చి మీకు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని తప్పించుకోవటమే కాకుండా దళితుల విద్యకు సంబంధించి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్ కానీ, అదేవిధంగా విదేశీ విద్య అనేది కానీ, గురుకులాలకు సంబంధించి కానీ అనేక అంశాల్లో ఈరోజు విద్యార్థుల్ని యువతని మోసం చేస్తామన్న పరిస్థితి మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఫేక్ న్యూస్లు పెట్టి ప్రచారం. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేష్ వారికి స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి శ్రీనివాస్, ఐరాల ఎంఆర్ఓ, కాణిపాకం ఎస్ఐ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చాలా ఫ్రీక్వెంట్ విజిటర్. నేను మనసా వాచా కర్మేణ నమ్మినటువంటి దేశం. ఇప్పుడు కూడా సర్వకాల సర్వావస్థలలో నాకు తోడునీటుగా ఉంది. మిమ్మల్ని ధర్మపదం వైపు నడిపించి ప్రజల్ని కాపాడాలని. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నవరం సత్యదేవుని దర్శించుకున్నారు. కొండపైకి విచ్చేసిన మంత్రికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ముత్యాల నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. స్వామివారి జ్ఞాపికను ప్రసాదంను అందజేశారు. రెండు రోజుల పాటు జరగనున్న G20 సమ్మిట్ ఏదైతే ఎంతో ప్రతిష్టాకరంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుతుందో, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతం నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో విశ్వాసంతో దేశంలో ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కూడా తొలిసారి ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరుగుతూ ఉంది. అలాగే విదేశాలకు సంబంధించిన పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని రేపొద్దున సమ్మిట్లో పాల్గొని ఈ రాష్ట్రం మరి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో అనువైన రాష్ట్రంగా 980 కిలోమీటర్ల మరి కోస్తా కారిడార్ ఏదైతే ఉందో సముద్ర తీరం, ఇక్కడ అనేక పరిశ్రమలు స్థాపించడానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరించి ఈ పరిశ్రమలు త్వరలోనే ఉత్పత్తి మొదలుపెట్టే దిశగా ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఇది ఒక ప్రతిష్టాకరమైన సమ్మిట్. ఈ కార్యక్రమం ఎంతో నిర్మాణాత్మకంగా చాలా దీన్ని ఒక తపస్సులాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మాదిరి ఏదో సమ్మిట్ పేరుతోటి పేపర్లో పబ్లిసిటీ సంపాదించి ప్రజల్లో ఏదో వేల లక్షల కోట్లు వచ్చేస్తున్నాయని చెప్పడమే కానీ వాస్తవ రూపం ధరించేటప్పటికి వాళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో 1% కూడా పెట్టుబడులు వచ్చిన సందర్భాలు లేవు. అటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇది చేసేది నిర్ణయాత్మకంగా ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి, ప్రణాళికాబద్ధంగా ఉండాలి అని ఒక చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ G20 సమ్మిట్ జరుగుతుంది. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున వేల కోట్లు లక్షల కోట్లు మరి పెట్టుబడులు రానున్నాయని మరి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు సత్యనారాయణ స్వామిని దర్శించుకొని రేపు జరగబోయే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరగబోయే సమ్మిట్ అన్ని విధాల విజయవంతమై ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున మరి పెట్టుబడులు తరలి రావాలని, పారిశ్రామికీకరణంగా ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పథంలో నడవాలని స్వామివారిని ప్రార్థించి
జగన్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఏపీని ఆఫ్ఘనిస్తాన్లా మార్చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఉగ్రవాదుల పార్టీ అని అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను కేసుల నుంచి తప్పించేందుకు ఆత్మకూరు ఘటనను మత ఘర్షణగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్కు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు ఆత్మకూరుకి ఏం సంబంధం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఉగ్రమూకలను వైఎస్ఆర్సీపీ పెంచి పోషిస్తోందని ఆయన ఆత్మకూరు ఘటనకు హోంమంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాసన మండలి ఎన్నికలను కూడా నేను ఇప్పటిదాకా చెప్పినట్లు బీజేపీ 2 సార్లు 3 సార్లు 5 సార్లు 6 సార్లు గెలుస్తున్నా ప్రజాస్వామ్యతంగా గెలుస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరగడం లేదు? ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు చివరకు విపక్ష పార్టీల అభ్యర్థులను బెదరగొట్టి నామినేషన్లు చించేసి అభ్యర్థులను పోటీ చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాలను ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. అందుకే శాసన మండలి ఎన్నికలు కూడా ముఖ్యమంత్రి ఓటు నమోదు చేసుకోకపోయినా మేము గెలుస్తాం, వైసీపీ నేతల ఓట్లు నమోదు చేసుకోకపోయినా మేము గెలుస్తాం. కారణం ఏంటంటే వాళ్ళకి ధైర్యం, ఓటర్లు వేయరు, మేము ఓట్లు వేసుకుంటాము, పోలింగ్ బూతుల దగ్గర మా ఇష్టారాజ్యంగా మేము పనిచేస్తామనేటువంటిది వైసీపీకి ఈరోజు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చివరి వరకు ఎన్నికల్లో ఉంటుందనే నమ్మకం లేదు. ఎందుకంటే గత అనుభవం ఒక 2-3 రోజుల తర్వాత తెలుగుదేశం అభ్యర్థులు చంద్రబాబు నాయుడు అవసరమైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ఎన్నికల్లో నుంచి మేము వైదొలుగుతున్నామని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రకమైన ప్రచారం కూడా జరుగుతుంది. ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మేము ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటామని చెప్పి వాళ్ళ అభ్యర్థులు కింది స్థాయిలో ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే 10,000 ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించి చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడు గారు అట్టహాసంగా మాట్లాడి మళ్ళీ మేము పోటీ చేయడం లేదన్నాడు. ఆత్మకూరుకు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నామినేషన్లు వేసి విత్డ్రా చేసుకుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ధైర్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఈ శాసన మండలి ఎన్నికల్లో కూడా చివరి వరకు పోటీ చేయలేదు అనేటువంటిది వాళ్ళకు బలంగా విశ్వసిస్తున్నారు. వాస్తవం కూడా కావచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేదు ఈ రాష్ట్రంలో. నేను ఉదాహరణకి ఇది రాజకీయ విమర్శ కాదు, మన జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి పనితీరును, వాళ్ళ యొక్క చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన విధానాన్ని నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఆల్టర్నేటివ్గా ఎవరున్నారు? బీజేపీ మాత్రమే ఉంది. కాబట్టి బీజేపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరిస్తే బెదిరిపోయే పార్టీ కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. కేంద్రం అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందన్న మంత్రి హరీష్ రావు. బీజేపీకి హటావో దేశ్ కో బచావో నినాదాలతో దద్దరిల్లిన కరీంనగర్ ధర్నా చౌక్. గ్యాస్ ధరల పెంపుపై ఉద్యమించిన మహిళలు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఆందోళన. కట్టెల మోపులతో వినూత్న నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్. శాసనమండలి సభ్యుడు టీడీపీ నేత పచ్చుల అర్జునుడు మృతి. ఆయన పార్థివ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఘన నివాళులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.